రాజీవ్ గాంధీ గారు, సో మళ్ళీ మనం కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్ అండి. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు పర్యటనకి వెళ్తున్నారు. ఇప్పుడే ఇంద్రనీల్ గారు కూడా చెప్పారు, దాదాపు 4-5 ప్రాంతాల్లో, అంటే దగ్గర 40 నియోజకవర్గాలు, తమిళనాడు అక్రాస్ ద స్టేట్ 40 నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఏ మేరకు చంద్రబాబు గారి పర్యటన అక్కడ ఎన్డీఏకి సానుకూలంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఏంటంటే చెన్నై బహుశా ఒక 3-4 సార్లు వెళ్ళి ఉంటాను. మా సిస్టర్ వాళ్ళు ఉండేవాళ్ళు మంగంబాకం, కోడంబాకం, తర్వాత స్టోలింగ్ నల్లూరు. తప్ప నాకు అంత అవగాహన లేదు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఏ మేరకు ప్రభావం చూపిస్తారన్నది రిజల్ట్స్ తర్వాత మాత్రమే మనం చెప్పగలుగుతాం. డెఫినెట్ గా ఒక ఒక ఎగ్జిస్టింగ్ ముఖ్యమంత్రి, గతంలో 2-3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తెలుగు ఆయన అటుపక్క వెళ్తారంటే ఖచ్చితంగా తెలుగు వాళ్ళందరూ చూడడానికైనా డెఫినెట్ గా వస్తారు. ఆయన చెప్పింది వాళ్ళు ఆకర్షితులై నమ్మి డెఫినెట్ గా ప్రభావితం అయితే ఆ తాలూకా రిజల్ట్స్ రోజున మనకు కనబడుతుంది. అది వరకు. ఇక రెండోది, సోదరులు, ఒకటి తెలుగుదేశం పార్టీలో కాస్త కొద్ది మంది హుందాతనంగా మాట్లాడే వ్యక్తుల్లో నేను సురేంద్ర నాయుడు గారిని కూడా డెఫినెట్ గా చేరుస్తాను ఆ లిస్ట్ లో. ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే యూనివర్సిటీతో భావోద్వేగ సంబంధం, ఇప్పుడు మీ డిబేట్కి వచ్చే ముందు కూడా పొద్దున్నే లేచి మేము గ్రౌండ్ కి వెళ్ళాలన్నా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ కి వెళ్ళి వాకింగ్ చేసుకుని వస్తాం. సో అంత భావోద్వేగంతో కూడినటువంటి అంశం మీద ఖచ్చితంగా ఆయన విమర్శలు చేయకుండా, సరే ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అన్నారు. దానికి ప్రత్యేకంగా మీకు, వారికి కూడా నా ధన్యవాదాలు. ఇక రెండవది, సరే ఖచ్చితంగా నేను 2 ఎకరాల గురించి మాట్లాడడానికి విమర్శలు చేశారు. రాజకీయాల్లో సహజం, ఒక విమర్శకి ప్రతి విమర్శ అనేది ఉంటది. వాళ్ళ పార్టీ లైన్ వారికి ఉంటది, మా పార్టీ లైన్ మాకు ఉంటది. దానికి ఉదాహరణ ఏంటంటే, ఎక్కడో దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాస్త మార్పు, కాస్త హుందాతనం రావాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ప్రప్రముఖుడుగా ఉంటానన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే యాజ్ యంగ్స్టర్ గా, యాజ్ ఎడ్యుకేటెడ్ గా, వ్యక్తిగత విమర్శల కన్నా ప్రజలకు మనం ఏం మంచి చేస్తాం అన్నది ముఖ్యం అన్నటువంటిది ఆలోచన చేస్తాం. దానికి ఉదాహరణకి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇనిషియేషన్, గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి రాళ్ల దాడిలో గాయం అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఏదో గులకరాయి తగిలిందట, నేను సానుభూతి తెలపాలా, సంతాపం తెలపాలా, ఏమో ఈయనే వేయించుకున్నాడే, ఈయనే నెత్తి దేనికన్నా వేసి కొట్టేసుకున్నాడు అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడారు. ఈ రోజు మరి శస్త్రచికిత్స అయినప్పుడు చాలా హుందాతనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పారు. సో రాజకీయాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హుందాతనంగా వ్యవహరిస్తున్నారు. ఆ రకమైనటువంటి హుందా వాతావరణం మీ వైపు నుండి కూడా ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ హుందాతనం నేర్చుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మూడవ అంశం, మీరు ఏదైతే ఎస్పెషల్లీ మహిళల గురించి మాట్లాడారో, సార్ ఉన్న వాస్తవం అంటే సురేంద్ర నాయుడు గారు అంటారు, రేపు బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% లోకల్ బాడీస్ లో ఇంప్లిమెంట్ చేస్తా ఉంటున్నారా అంటే ఆయన కాస్త సబ్జెక్ట్ మీద అవగాహన మిస్ అయినట్టుంది. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2011వ సంవత్సరంలో లోకల్ బాడీస్ లో 50% ఉమెన్స్ కి రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటిది ఒకటి పాస్ అయింది. అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో అధికారంలో ఉండి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పటికీ ఏ రోజు మహిళలకి ఆయన 50% లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ కల్పించలేదు. కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో అధికారం వచ్చిన తర్వాత జరిగినటువంటి అన్ని లోకల్ బాడీస్ లో 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా విశాఖపట్నం కానీ లేదా విజయవాడ లాంటి కానీ ఇలాంటి మహానగరాలన్నిటికీ కూడా ఈవెన్ మాకు జడ్పీ చైర్మన్ విశాఖపట్నం మహిళే, విశాఖపట్నం నగర మేయర్ మహిళే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహిళ, డిసిసిబి చైర్మన్ మహిళ, డిసిఎంఎస్ చైర్మన్ మహిళ, ఈ రకంగా స్థానిక జిల్లాల వ్యాప్తంగా కూడా మహిళల్ని మహారాణులు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాని అవశేష ఆంధ్రప్రదేశ్ గాని చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. గతంలో రాజశేఖర రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారిని హోంమంత్రి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత మహిళ అయినటువంటి సుచరిత గారిని హోంమంత్రి చేశారు మొదటి టర్మ్ లో. రెండో టర్మ్ లోనేమో తానేటి వంతు గారిని చేశారు. మీరు ఎవరు ఫుడ్ స్టెప్స్ ఫాలో అయ్యారు? సమయం కూడా పూర్తిగా రాజీవ్ గాంధీ గారు ఫైనల్ గా ఒకసారి సురేంద్ర నాయుడు గారు కూటమిలో ఉంటూ మోడీకి వ్యతిరేకంగా ఓట్లు వేసిన 16 మంది ఎవరు? నౌ దిస్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ డూయింగ్ రౌండ్స్ ఇన్ పార్లమెంట్ అండి. బాధాకరమైన విషయం కదండి ఇది. ఇప్పుడు ఎస్సీ మహిళను మొట్టమొదటిసారి అసెంబ్లీ స్పీకర్ చేసి తెలుగుదేశం పార్టీ మనం తెలుసుకోవాలి, సోదరుడు కూడా తెలుసుకోవాలి. మహిళలకు మేము సటన్లీ రాజీవ్ గాంధీ గారు తెలుసుకుంటారు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న అంటే రాహుల్ గాంధీ లోక్సభలో ఏం చెప్పారంటే 16 మంది కూటమిలో ఉంటూ
మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేశారు. ఆ 16 మంది ఎవరు? అది అది మనం చూడాలి, అది చూడాలి, అది ఎవరు చేశారు ఏంటి అనేది మనం చూడాలా. దాన్ని మనం లోతుగా చూస్తే గానీ మనం అవగాహన ఉంటుంది సార్. కాబట్టి నేనేమంటానంటే, మేము చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి ఏ స్కీమ్ పెట్టినా కూడా మహిళల పేరుతోనే ఇస్తారు. మీరు చూడండి, ఇల్లు అయినా గ్యాస్ అయినా దీపం పథకం పెట్టినా మహిళల పేరుతోనే, ఇల్లు ఇచ్చినా మహిళల పేరుతోనే, డోక్రా రుణాలు కానీ డోక్రా మహిళల్ని ఒక ఉన్నత స్థాయిగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సమయం కూడా పూర్తి అయిపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు చేశారు. అదేవిధంగా మేము ఇందాక ఈ రోజైతే లోకల్ బాడీలో రైట్. సురేంద్ర నాయుడు గారు, మళ్ళీ మనం మాట్లాడదాం. సమయం కూడా పూర్తి వచ్చింది. ఎనీహౌ, ఈరోజు 76వ వసంతంలోకి అడుగు పెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు కుటుంబం కూడా, ఇన్ఫ్యాక్ట్ శ్రీమతి భువనేశ్వరి గారు వితరణ గురించి మనం వేరే చెప్పనక్కర్లా. ఆవిడ ఎక్కడా ప్రముఖంగా వచ్చి హడావిడి చేయటాలు ఏం ఉండదు. ఆవిడ చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఆవిడ వితరణని అవతారాన్ని చాటు చేసుకున్నారు. సో వారిద్దరూ, ఆ దంపతులిద్దరికీ కూడా శుభాకాంక్షలు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజనే కాకుండా దంపతులు ఇద్దరు కూడా వాళ్ళు మంచి సంకల్పంతో చేసి ఈ కార్యక్రమాలు మరింత ముందుకెళ్లాలని అందరం కోరుకుందాం. ఈరోజు ఆయన పుట్టినరోజు, ఆయనకి శుభాకాంక్షలు మాత్రమే చెప్పాలి మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ సురేంద్ర నాయుడు గారు, శ్రీరామ్ గారు, ఇంద్రనీల్ రెడ్డి గారు అండ్ రాజీవ్ గాంధీ గారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.